మ్యాథ్స్ అవనివ్వండి, ఇక ఇంజనీరింగ్ డ్రాయింగ్ అవనివ్వండి, లేకపోతే ఇంకా పవర్ క్వాలిటీ అవనివ్వండి, ఏదైనా కానివ్వండి. హై వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో చాలామంది స్టూడెంట్స్, ముఖ్యంగా R18 బీటెక్ బీఫార్మసీ స్టూడెంట్స్ 2025 పాస్డ్ అవుట్ వాళ్ళు కూడా ఉన్నారు. 2022 నుంచి మొదలెడితే ఆఖరి బ్యాచ్ ఇది R18లో. సో చాలామంది స్టూడెంట్స్కి ఈ గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకునే విధానం, అంటే నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటిని ఎలా స్ప్లిట్ చేసుకోవాలి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఇక బీఫార్మసీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఇప్పుడు పాత వాళ్ళు కానీ ఇప్పుడు రాబోయే వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చా, మాకు ఎన్ని గ్రేస్ మార్క్స్ ఉన్నాయి, అసలు ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి వాటికి ఇన్ని మార్కులు వచ్చినాయి, మరి ఇవి అప్లై చేసుకోవాలంటే గ్రేస్ మార్క్స్ రూల్స్ కూడా మాకు కావాలని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో చేయటం అయితే జరిగింది. నేను చెప్పొచ్చేది ఒకటే, ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను, ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. దీంతో పాటు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్, JNTU యూనివర్సిటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అన్నీ కూడా దేనికంటే ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే, ఇప్పుడు ముందు బీఫార్మసీ వాళ్ళకి అసలు గ్రేస్ మార్క్స్ ఉన్నాయా దాని గురించి మాట్లాడి, ఆ తర్వాత బీటెక్ రెండు కలిపి కొన్ని డౌట్లు చెప్తాను. 4-1 బీఫార్మసీ వాళ్ళకి వచ్చేసరికి రెగ్యులర్ వాళ్ళకైతే 10, లేటరల్ ఎంట్రీ వాళ్ళకైతే 8 గ్రేస్ మార్క్స్ ఉన్నాయి. వీళ్ళకి 30-23 గ్రేస్ మార్క్స్ లేవు, గమనించాలి మీరు. ఇక బీటెక్ కానీ బీఫార్మసీ కానీ ఇప్పుడు పాత రెగ్యులేషన్ వాళ్ళు 2022, 2023, 2024 R18, R17 వాళ్ళు గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ గ్రేస్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఎలా స్ప్లిట్ చేసుకోవాలి, బీటెక్ వాళ్ళు 30-23 అని చెప్పబోయే ముందు ఈ బీఫార్మసీ వాళ్ళకి కానీ బీటెక్ వాళ్ళకి కానీ కొన్ని రూల్స్ చెప్తా. ఏంటంటే ఇప్పుడు మీకు నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ రాశారు, అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీసెంట్గా ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు. సో అదే గ్రేస్ మార్క్స్ పెట్టుకోవాలా అంటే అవసరం లేదండి. బెస్ట్ మార్క్స్ ఏదైతే ఉంటాయో మీరు గ్రేస్ మార్క్స్ అప్లై చేస్తే సరిపోతాయో ఆ మార్క్స్ అప్లై చేసుకోవచ్చు. 2, గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవాలంటే ఏమి కావాలి, గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవాలంటే మీకు ఆ సబ్జెక్ట్ పర్టికులర్ సబ్జెక్టు ఏదైతే మీరు గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకున్నారో బీటెక్ బీఫార్మసీ వాళ్ళు ఏదైతే బెస్ట్ మార్క్స్ పెట్టుకున్నారో ఆ మెమో ఏ ఇయర్లో అయితే రాశారో, ఏ మంత్లో అయితే ఉంటుంది కదా, ఆ ఇండివిజువల్ మెమో ఒరిజినల్ని మీ కాలేజీ వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు సబ్మిట్ చేస్తారు, దాని ప్లేస్లో కొత్తది ఇస్తారు. 3, దీనికి తత్కాల్ ప్రాసెస్ కానీ ఆన్లైన్ ప్రాసెస్ కానీ ఏం లేదు, ఖచ్చితంగా మీరు కాలేజీలోనే అప్లై చేయాలి. 4, సో ఇక గ్రేస్ మార్క్స్ యాక్సెప్టెన్స్ వచ్చిందా లేదా అనేది పక్కన పెడితే, అది ఎలా తెలుసుకోవాలంటే అది సెపరేట్ వీడియో చేస్తాను. అది మరి ఎలా జరుగుతుంది మనకి అంటే మినిమం 40 డేస్లో మీకు గ్రేస్ మార్క్స్ అనేది అప్లై అయిపోతుంది. కాలేజీకే మీకు పంపిస్తారు PCCMM. ఇక 5, మీకు సబ్జెక్ట్స్ ఒక్కసారి గ్రేస్ మార్క్స్ అప్లై చేసిన తర్వాత 1000 మిగలకూడదు. నేను అవి అప్లై చేసుకొని సప్లీ రాసుకుంటా, వేరేదంటే కుదరదు. వన్స్ యూ అప్లై ద గ్రేస్ మార్క్స్, ఇక మీరు వచ్చేసరికి ఫ్యూచర్ ఎగ్జామ్స్ ఏఈ రాయటానికి వీల్లేదు. ఇక ఇంతవరకు పక్కన పెడితే, మరి ఒకవేళ ఎగ్జామ్ రాసిన తర్వాత గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకుంటే అప్పుడు పరిస్థితి ఏంటి, దాని గురించి సెపరేట్ వీడియో చేస్తాను. సో ఇంతవరకు గ్రేస్ మార్క్స్ రూల్స్ ఓకే. యూనివర్సిటీకి వెళ్ళాలంటే యూనివర్సిటీకి వెళ్ళే పని లేదండి, అప్లై చేయడానికి కుదరదు కూడా. అయితే ఇప్పుడు స్ప్లిట్ చేసుకునే విధానం బీటెక్ బీఫార్మసీకి చెప్తాను. సో బీటెక్ వచ్చేసరికి ఇప్పుడు రెగ్యులర్ వాళ్ళకి 30 ఉన్నాయి, లేటరల్ ఎంట్రీ వాళ్ళకి 23 ఉన్నాయి. ఒకరికి ఒక 5 సబ్జెక్టులు ఉన్నాయి అనుకోండి. గుర్తుంచుకోండి, మీరు ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కలిపినప్పుడు 40 దాటితేనే మీకు పాస్ మార్క్, 40 వచ్చినా 40 కన్నా దాటితే పాస్ మార్కులు. అందుట్లో మళ్ళీ ఎక్స్టర్నల్లో కూడా పాస్ కావాలి. ఎక్స్టర్నల్లో పాస్ కావాలి ఏంటంటే కొంతమందికి ఇంటర్నల్స్ ఎక్కువ ఉంటాయి, 20 ఉన్నాయి అనుకోండి, ఎక్స్టర్నల్లో 20 వచ్చి 20, 40 పాస్ కాదంటే కుదరదు.
సో ఇంటర్నల్ 20 ఉండాలి, ఎక్స్టర్నల్ 26 పాస్ మార్క్ అయితే 26 ఉండాలి, అప్పుడు 46 వస్తుంది. ఓకేనా? సో ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కలిపితే 40 దాటాలి, ప్లస్ ఎక్స్టర్నల్ పాస్ కావాలి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఒకళ్ళకి ఇంటర్నల్లో ఒక 20 వచ్చినాయి, ఎక్స్టర్నల్లో ఇందాక చెప్పిన 20 వచ్చినాయి అనుకోండి, 40 కదా. అయితే ఇక్కడ ఇంకా 6 మార్క్స్ రావాలి ఎక్స్టర్నల్ పాస్ కావాలంటే, అందుట్లో 6 తెచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు. 3 సబ్జెక్టులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా. సో ఇందుట్లో 6 మార్క్స్ కలిపేసుకున్నాడు కదా, ఇంకా ఎన్ని మిగులుతాయి రెగ్యులర్ వాళ్ళకు? లేటరల్ ఎంట్రీ దీని ప్రకారం వేసుకోండి, 24 మిగులుతాయి. ఆ 24లో ఇంకో 3 సబ్జెక్టులు ఉన్నాయి అనుకోండి, ఒక దాంట్లోనేమో 3 మార్కులు తగ్గినాయి, ఇంకో దాంట్లో 2 తగ్గినాయి, ఇంకో దాంట్లో 1 తగ్గింది ఫర్ ఎగ్జాంపుల్. 3 + 2 + 1 5 కదా. సో ఈ 26లో 5 పోతే ఇంకెన్ని ఉంటాయి? 21 ఉంటాయి. సో అక్కడికి నీ సబ్జెక్టులు క్లియర్ అయిపోయినాయి అనుకోండి, అప్లై చేసి సరిపోతాయి అనుకోండి. ఇక 21 రావు, మీకు ఎంతవరకు అయితే తగ్గినాయో అంతవరకే కలుపుతారు మీకు గ్రేస్ మార్క్స్. అలా స్ప్లిట్ చేసుకోవాలి. ఒక రూల్ చెప్పాను కదా ఇందాక, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ రూలు. సో అది అప్లై చేసి చూసుకోవాల్సి ఉంటుంది. అదే లేటరల్ ఎంట్రీ వాళ్ళు అయితే 23 గ్రేస్ మార్క్స్ ఎన్నైతే సరిపోతుంది. అయితే ఇక్కడ మీరు గమనించాలి ఒకటి, మరి ఇప్పుడు నాకు 30 గ్రేస్ మార్క్స్ సరిపోవట్లే, ఇంకా 4-5 మార్కులు ఎక్కువ కావాల్సి వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే మీరు ముందు అప్లై చేసుకుంటారంటే కుదరదు. సప్లీ రాసుకొని ఏవైతే ఎక్సెస్ మార్కులు రావాల్సిందో అవి సప్లీలో బెస్ట్ మార్క్స్ కింద తెచ్చుకొని, లేకపోతే పాస్ అయిపోయే సబ్జెక్టు మిగిలిపోయిన మార్కులు వీటికి పెట్టుకుంటే సరిపోతుంది. అంతే తప్ప ముందు వెనక ముందు చేస్తానంటే కుదరదు. అదే బీఫార్మసీ వాళ్ళు అనుకోండి, 10 మార్క్స్ ఉంటాయి కదా రెగ్యులర్ వాళ్ళకు, లేటరల్ ఎంట్రీ వాళ్ళకి 8 ఉంటాయి కదా. సో 2, 3, 5 ఇలా ఆ 10 మార్క్స్ సరిపోయే వరకే సరిపోవాలి, లేకపోతే కుదరదు. ఎక్సెస్ మార్కులు అయితే కుదరదు. మరి ఏం చేయాలి అంటే సప్లీ రాసుకోవటమే. చాలామంది అడుగుతుంది ఏంటంటే, మరి గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకుంటే ఈ తతంగం అంతా లేట్ అయిపోతుంది కదంటే, లేట్ ఎవరికి అవుతుంది? ఇప్పుడు మీరు 2025 పాస్డ్ అవుట్ వాళ్ళకి లేట్ అవుతుంది. ఎందుకంటే 4-2 బీటెక్, 4-2 బీఫార్మసీ రెగ్యులర్ ఎగ్జామ్స్ అవ్వంది, రిజల్ట్స్ రాంది మీరు గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోలేరు. కానీ 2022, 2023, 2024 పాస్డ్ అవుట్ వాళ్ళు కానీ, అంతకుముందు వాళ్ళు కానీ ఇప్పుడు అప్లై చేసుకుంటే 20 days to 30 daysలో మీకు PCCMM అనేది గ్రేస్ మార్క్స్ అప్లై చేసి వచ్చేస్తుంది. సో దీని ప్రకారం మీరు స్ప్లిట్ చేసుకోండి. ఓకేనా? అది ఎటువంటి ఎగ్జామ్ అయినా కానివ్వండి, ఎలాగైనా కానివ్వండి, ఈ రూల్స్ అన్నీ కూడా ఈ స్ప్లిట్టింగ్ ప్రొసీజర్కి సరిపోతుంది. మ్యాథ్స్ అవనివ్వండి, ఇక ఇంజనీరింగ్ డ్రాయింగ్ అవనివ్వండి, లేకపోతే ఇంకా పవర్ క్వాలిటీ అవనివ్వండి, ఏదైనా కానివ్వండి ఇలా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా చాలామంది నన్ను అడిగేది ఏంటంటే, సార్ గ్రేస్ మార్క్స్ అప్లై అయిందో లేదో ఎలా తెలుసుకోవాలి, కాలేజీ వాడు చెప్పట్లేదు, అదో ప్రశ్న అడుగుతున్నారు. ఓకేనా? దానికి ఒక వీడియో చేస్తాను, నో ప్రాబ్లం. ఓకేనా? ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ